సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈడీ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈడీ అధికారుల ఫోన్లను మమతా బెనర్జీ లాక్కున్నారు అని ఆరోపణలు చేశారు. ఫోన్లతో పాటు కీలక డాక్యుమెంట్లను మమతా పోలీస్ అధికారులు లాక్కున్నారని వాదనలు వినిపించారు. ఐపాక్ కార్యాలయంలోకి సీఎం మమతా బెనర్జీ రావాల్సిన అవసరం ఏంటని ఈడీ ప్రశ్నించింది. సోదాలు చేస్తున్న 15 నిమిషాల్లోనే వచ్చారని దర్యాప్తులో పేర్కొంది. మరోవైపు బెంగాల్ పోలీసులపై కూడా ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారని అన్నారు. కోల్కతా హైకోర్టులో వాదించకుండా తమ లాయర్ను అడ్డుకున్నారని పేర్కొంది. హైకోర్టులో తమ లాయర్ మైక్ కట్ చేశారని అన్నారు. ఇదంతా మమత ఒక ప్లాన్ ప్రకారం కథ నడిపిస్తున్నారని సుప్రీంకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. కోల్కతా హైకోర్టుకు బస్సులను ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో ధర్మాసనం కలగజేసుకుని కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా అని ప్రశ్నించింది. ఇది సీరియస్ మ్యాటర్ అని, దీనిపై విచారించాలని తెలిపింది. కేసు మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించాలని తెలిపింది. ఇటు మమత తరపున లాయర్ కూడా గట్టిగానే వాదించారు. ఐపాక్లో సోదాలు నిర్వహించేందుకు 2 ఏళ్లు ఎందుకు ఎదురుచూశారని అడిగారు. ఎన్నికల ముందే తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు హడావిడి చేస్తున్నారని వాదనలు వినిపించారు. పక్షపాత ధోరణితోనే ఈడీ వ్యవహరిస్తోందని ధర్మాసనం ముందు చెప్పారు. ఐపాక్ ఆఫీస్లో ఎన్నికల మెటీరియల్ ఉంటుందని ఈడీకి తెలుసని, సోదాల్లో ఏమీ దొరకలేదని ఈడీ అధికారులు పంచనామాలో రాశారని వాదనలు వినిపించారు మమత తరపు లాయర్. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈడీ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈడీ అధికారుల ఫోన్లను మమతా బెనర్జీ లాక్కున్నారు అని ఆరోపణలు చేశారు. ఫోన్లతో పాటు కీలక డాక్యుమెంట్లను మమత పోలీస్ అధికారులు లాక్కున్నారని వాదనలు వినిపించారు. ఐపాక్ కార్యాలయంలోకి సీఎం మమతా బెనర్జీ రావాల్సిన అవసరం ఏంటని ఈడీ ప్రశ్నించింది. సోదాలు చేస్తున్న 15 నిమిషాల్లోనే వచ్చారని దర్యాప్తులో పేర్కొంది. మరోవైపు బెంగాల్ పోలీసులపై కూడా ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారని అన్నారు. కోల్కతా హైకోర్టులో వాదించకుండా తమ లాయర్ను అడ్డుకున్నారని పేర్కొంది. హైకోర్టులో తమ లాయర్ మైక్ కట్ చేశారని అన్నారు. ఇదంతా మమత ఒక ప్లాన్ ప్రకారం కథ నడిపిస్తున్నారని సుప్రీంకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. కోల్కతా హైకోర్టుకు బస్సులను ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో ధర్మాసనం కలుగజేసుకుని కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా అని ప్రశ్నించింది. ఇది సీరియస్ మ్యాటర్ అని, దీనిపై విచారించాలని తెలిపింది. కేసు మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించాలని తెలిపింది. ఇటు మమతా తరపున లాయర్ కూడా గట్టిగానే వాదించారు. ఐపాక్లో సోదాలు నిర్వహించేందుకు 2 ఏళ్లు ఎందుకు ఎదురుచూశారని అడిగారు. ఎన్నికల ముందే తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు హడావిడి చేస్తున్నారని వాదనలు వినిపించారు. పక్షపాత ధోరణితోనే ఈడీ వ్యవహరిస్తోందని ధర్మాసనం ముందు చెప్పారు. ఐపాక్ ఆఫీస్లో ఎన్నికల మెటీరియల్ ఉంటుందని ఈడీకి తెలుసని, సోదాల్లో ఏమీ దొరకలేదని ఈడీ అధికారులు పంచనామాలో రాశారని వాదనలు వినిపించారు మమత తరపు లాయర్.